ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, బిడ్డ ఈరోజు వీడియోలో మనం అమ్మవారు చెప్పే సందేశం ఏంటంటే, ఒంటరిగా వినమ్మ, నీతో ఈ తల్లి ఈరోజు మాట్లాడే తీరాలి. ఎవరి దగ్గర చెప్పకుండా ఒంటరిగా విను, నీకోసం ఒక తీపి వార్త తీసుకొచ్చాను అని చెప్పి అమ్మవారు అయితే అందుకు ఒక మంచి విషయం చెప్పబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడి తీరాలని వచ్చాను. ఈరోజు నీ దగ్గర ఒక మాట చెప్పే తీరాలి. నువ్వు సంతోషంగా లేవు అని ఈ తల్లికి తెలుసు. ఇక మంచి వార్త చెబుతాను విను. దీనంగా దిగులుగా అలా ఎందుకమ్మా ఎదురు చూస్తూ ఉన్నది? చాలు తల్లి, చాలు. సంతోషం అసలు నీ ముఖంలో కనిపిస్తుందా? కనిపించడమే లేదు. ఆ సంగతి ఈ తల్లికి నాకు తెలియదు అనుకున్నావా? అది నీ మొహంలో కనిపిస్తుందమ్మ, కొట్టొచ్చినట్టు. తట్టుకోలేనంత ఆవేదనలో ఉన్నట్లుగా ఉన్నావు. ఏం జరుగుతుందో, ఏ క్షణం ఎట్లాంటి వార్త వింటాను అని ఎందుకమ్మా అంత భయపడిపోతూ ఉన్నావు? ఈ తల్లి నీకు తప్పక సహాయం చేస్తాను, నిన్ను ఆదుకునేవారు ఎవ్వరూ లేరు అని నువ్వు బాధపడుతూ ఉంటే, ధైర్యంతో ఈ తల్లి నీకోసం ఉంది అని నమ్ము తల్లి, నమ్ము. ఇది విన్నాక నీకే అర్థమవుతుంది నువ్వు పైకి ఎంత నవ్వుతూ ఉన్నావో నీ లోపల నువ్వు ఎంత రగిలిపోతూ అగ్నిగుండం నీ మనసులో ఉందని నాకు తెలుసు తల్లి, నాకు తెలుసు. నేను నిజంగా నవ్వుతున్నాను, అందరూ సంతోషం దుఃఖం అన్నా నాకు తెలుసు తల్లి. నాకు తెలియందంటూ ఏమీ లేదు. ఈ దుర్గమ్మకు తెలియకుండా ఉంటుందా చెప్పు? ఎందువల్లనంటే బిడ్డల కష్ట సుఖాలు తల్లికి మాత్రమే కదా అన్నీ తెలుస్తాయి. కానీ నాకు మాత్రం ఎందుకు నీ దుఃఖాన్ని నాకు కనిపించకుండా చేస్తున్నావు? ఎందుకు చేయాలి అని అనుకుంటున్నావు? అసలు ఈ విషయాన్ని నిన్ను అడగాలి. నువ్వు చెప్పనంత మాత్రాన నీ తల్లికి నీ మనసులోని బాధ తెలియకుండా ఉంటుందా? జీవితంలో ఉన్న అన్ని చోట్ల నా బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా సరే వాళ్ళని గెలిపించుకోవాలి, వాళ్ళకి ఏ కష్టము రాకుండా నేనే చూసుకోవాలి అని ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటాను. నువ్వు అలాగే తల్లి దుర్గమ్మ నాకు సహాయం చేయకపోతుందా, నా తల్లి నన్ను ఆదుకోకపోతుందా అని నన్ను ప్రాధేయపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావు కదూ బిడ్డ. నువ్వు నన్ను నమ్మినప్పటి నుంచి కూడా నన్నే నమ్ముకున్నావు. కానీ ఎందుకు ఇన్ని బాధలు నాకు అని ఎన్నో రోజులు నువ్వు ఈ తల్లి దగ్గర నీ మనసు ఆవేదన మనసులోనే కన్నీరు రూపంలో చెప్పుకుని ఉన్నావు. అమ్మా దుర్గమ్మ, ఈ కర్మలు నేను ఎప్పటి వరకు అనుభవించాలి తల్లి? ఈ కష్టాలతో నేను బతకలేక అల్లాడిపోతున్నానమ్మా. ఎంతకాలం ఇంతటి ఒంటరి పోరాటం చేయాలి తల్లి? నువ్వు ఉన్నావని ధైర్యంతో కాలం గడుపుతూ నా బాధ్యత నీకు ఉన్నది కదా, నా సమస్యకు పరిష్కారం చూపిస్తావు అని నిన్నే ప్రాధేయపడుతూ నిన్నే నమ్ముకొని కన్నీటితో స్వాగతం చెప్తూ ఉన్నావు. నువ్వు నా వైపు దీనంగా అడగడం నాకు ఎంతగానో బాధగా ఉంది బిడ్డ. అన్నీ నాకు అర్థమవుతున్నాయమ్మా. నీ కర్మదోషాలు తొలగే వరకు ఈ బాధలు కష్టాలు అనుభవించక తప్పదు. నీ యొక్క ఓపిక అనే నమ్మకం అనే ధైర్యం అనే నీ బలంగా మార్చుకుని తప్పకుండా నువ్వు గెలిసే తీరుతావు. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. దేనికి కూడా నువ్వు భయపడకుండా నా తల్లి దుర్గమ్మ నాకు అండగా ఉంది. ఎలాంటి శత్రు భయం అలాగే భీతి భయం లేకుండా నన్ను కాపాడుతుంది. ఈ గెలుపు పోరాటంలో ఆ తల్లి నన్ను రక్షించి నన్ను గెలిపిస్తుంది అని అనుమానం లేకుండా నమ్మకంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం నీ జీవిత కాలానికి ఒక పెద్ద పరీక్ష తల్లి. అతి త్వరలో నీకు సంతోషం అనేది రాబోతోందమ్మా. అతి త్వరలో నీకు ఆనందం రాబోతోంది. ఈ తల్లి దుర్గమ్మ చెప్పిన మాట నువ్వు వింటావు కదా బిడ్డ? తప్పకుండా విన్నావు అంటే నీకే తెలిసి వస్తుంది తల్లి. ఒక్క విషయం నువ్వు మనసులో గుర్తుంచుకో. ఈ లోకంలో దేని మీద కూడా ఆశ అనేది ఉంచుకోకు. అది బంధమైనా సరే వస్తువైనా సరే కానీ అమ్మ, దేనినైనా సరే నువ్వు ఎక్కువగా అభిమానించవద్దు. అలా అభిమానించి అది దక్కలేదు అంటే తీరని బాధతో నీ మనసు ఎంతగానో కృంగిపోతుంది, బాధపడుతుంది. ఏదైనా సరే తట్టుకోగల మనోధైర్యాన్ని నువ్వు పెంచుకోవాలి. కష్టం వచ్చింది అని చెప్పి, బంధం దూరమైంది అని చెప్పి బాధపడుతున్నావు. నీకు ఇప్పుడు కాలం బాగాలేదు అంటే, టైము బాగాలేదు అని
దిగులు చెందకు. నీ తల్లిని దుర్గమ్మను పిలిచావు కదా, కాలం బాగుండక లేకపోయినా అన్నింటినీ నేను సరిచేస్తాను. నాపై అభిమానం ఉన్నంత వరకు నేను ఎప్పుడూ కూడా నీకు అండగానే నిలుస్తాను. నీ యొక్క కాలం బాగాలేదు, సమయం సరిగ్గా లేదు అన్నా కూడా ఆ సమయాన్నైనా సరే నేను సరిచేసి నీకు సాయం చేస్తానమ్మా. నీ తల్లి స్మరణ నన్ను ఎప్పుడు కూడా నీ చుట్టే తిప్పేలా చేస్తోంది బిడ్డ. ఈ తల్లి స్మరణ చేసే నీకు ఎలాంటి గ్రహదోషాలు, జాతక దోషాలు ఏవి కూడా అడ్డురావు బిడ్డ. నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తూ ఉన్నావు. నీ దగ్గర ఉన్న అతి మంచి గుణం ఏమిటో ఇప్పుడు చెప్తాను విను. నీకు ఎవరైనా సరే చెడు చేసినా సరే కానీ, నిన్ను నొప్పించినా కానీ వాళ్ళని బాధ పెట్టాలి అని మాత్రం అనుకోవు. కానీ నీలో నువ్వే ఎందుకమ్మా అంతలా బాధపడిపోతే వాళ్ళకి బాగా బాధ అనేది లేకుండా వాళ్ళ మీద సానుభూతి పెంచుకుంటావు? దీనివల్లనే నువ్వు నాకు ఎక్కువగా దగ్గర అయిపోతున్నావు. ఎవరో అవమానించారని వాళ్ళకు నువ్వు శాపనార్థాలు పెట్టనే ఏ రోజును పెట్టవే. వాళ్ళు చెడిపోవాలని నీ మనసులో కూడా తలంపు కూడా రాదు. ఇది ఎంత మంచి గుణము తెలుసా తల్లి. అందరూ నిన్ను అవమానించినా హేళన చేసినా నా దగ్గర మొరపెట్టుకుని బాధపడతావు తప్పితే వాళ్ళకైతే ఏది తలపెట్టవు. వాళ్ళు నాశనం అవ్వాలి అలాంటివి నీ నోటి గుండా రావు. ఈ విషయాన్ని నేను ఎక్కువగా నాకు ఆనందం తెలియజేస్తుందమ్మా. ఆనందం కలిగిస్తూ ఉంటుంది బిడ్డ. నీకులాగా అందరూ ఉంటే ఎంతో బాగుంటుంది. మామూలుగానే ఎవరైనా సరే చెడు తలపెడితే వాళ్ళ నాశనం చేయాలి, బాగుండకూడదని శాపనార్థాలు పెట్టే వాళ్ళలో నువ్వు విభిన్నమైన బిడ్డవమ్మా. ఈ యొక్క మాటలు వింటున్న నువ్వు మంచి మనసు గల బిడ్డవు కనుకనే నేను నీకు ఇంత ఓపికగా చెప్తున్నాను. అందరూ హేళన చేశారా, అవమానించారా, నా దగ్గర మొర పెట్టుకుని బాధపడతావు తప్పితే ఎవరిని ఎప్పుడు కూడా ఒక్క మాట పన్నెత్తి అనలేదు కదా. నన్నే నమ్ముకున్న నిన్ను చెయ్యి వదలను తల్లి, రక్షిస్తాను. హేళన చేసే వాళ్ళందరూ కూడా తప్పు తెలుసుకుని నీ యొక్క స్వచ్ఛమైన మనసును చూసి నిన్ను వెతుక్కుంటూ రాబోయే కాలం అతి తొందరలోనే ఉంది. దిగులు, బాధ అన్నింటినీ దూరంగా విసిరిపారేయమ్మా. సమయం నీకు అనుకూలంగా మారబోతుంది తల్లి. చీకటి నుంచి వెలుతుల్లోకి రామ్మా. అన్నీ మంచిగా ఉంటాయి నీకు. దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. నీ జీవితంలో ఇక సంతోషాలు మాత్రమే ఉన్నాయి. కానీ దానికి కూడా నేను మాట ఇస్తున్నాను కూడా. నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు అద్భుతంగా ఆనందాన్ని శాశ్వతంగా ఉంచేలాగా చేసి ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను. నన్ను నమ్మకంగా కొలిచే నీకు నేను నమ్మకంగా వాగ్దానం కూడా ఇస్తున్నాను. ఈ వాగ్దానాన్ని తప్పకుండా నేను నిలబెట్టుకుంటాను. పూర్వ జన్మల రుణానుబంధం వల్లనే నువ్వు నేను దగ్గర అయ్యాము బిడ్డ. నన్ను నువ్వు పూజించగలుగుతున్నావు. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరమైనవి. కత్తి ఒకసారే చంపుతుందమ్మ, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణము గుచ్చి గుచ్చి చంపుతాయి. అలాంటి జ్ఞాపకాల వల్ల నువ్వు సగం చచ్చిపోతూ ఉన్నావు. ఇక నీతో ఉన్నవారు ఎవరు, ఎలాంటి వారు అనేది నీకు తెలిసేలాగా నేను చేస్తాను. నీ జన్మ సుకృతం వల్లనే నన్ను పూజించిన అనుగ్రహం పొందావు నువ్వు. నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఇది జీవితంలో ఎంతగానో నీకు ఉపయోగపడుతుంది. నీకు అందని దానికోసం నువ్వు ఏ రోజున కూడా ఆశపడబాకు. నచ్చని దానికోసం కష్టపడబాకు. నీకై కష్టపడే వారిని మరచిపోబాకు. నిన్ను ఇష్టపడేవారిని నీ జీవితంలో ఎప్పుడూ కూడా అసలు వదులుకోకు. అది నీ బంధమైనా సరే, నీ స్నేహితులైనా సరే, నిన్ను ఇష్టపడే వాళ్ళు అయినా సరే, నీకు నచ్చిన దైవమైనా సరే ఎప్పుడు కూడా వదులుకోకు తల్లి. నీ మనసుకు సరి అనిపించింది చేసుకుంటూ వెళ్తూ ఉండు. మనసు ఒప్పుకోకుండా ఇది అన్యాయం, అధర్మం అంటే దాన్ని చిటికెన వేలుతో కూడా తాకవద్దమ్మా. నీ కష్టాలన్నీ తీరిపోయి తప్పకుండా నీకు మంచి రోజులనే వస్తున్నాయి. ఈ అమ్మ వాగ్దానం నిజమవుతుంది. నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. అన్ని సౌకర్యాలు నీకు అంతా కూడా నేను అనుకూలంగా చేసి నేను నీకు మంచి చేస్తాను అని నమ్మితే నువ్వు చాలమ్మా. ఆ మాటలు తప్పకుండా నేను నెరవేర్చుకుంటాను. మంచి మాత్రమే నీ జీవితంలో జరుగుతుంది. అది మాత్రమే రాశాను. ఎప్పుడు మారుతుంది ఆ చెడు అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదూ. ఆ చెడు మారే కాలం అతి త్వరలోనే ఆసనం అవుతుంది తల్లి. దీనికి నువ్వు ఏది కూడా తపన పడాల్సిన పని లేదు. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఏదైతే నువ్వు కోరుకున్నావో అదే నీ జీవితంలో రాశాను అని చెప్పాను కదా. అప్పుడు నీకు ఎలాంటి కంగారు అనేది వద్దు.
నీకు అతి త్వరలో ఒక మంచి మంగళకరమైనటువంటి వార్త వింటావు. నువ్వు ఎదురు చూసే వార్త నీకు చేరుతుంది. కనుక ఈ శుభదినాన్ని నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఓపికగా ఇన్ని విషయాలు చెబుతూ ఉన్నాను అంటే నీకు మంచి చేయాలనే కదా బిడ్డ. కనుక ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నన్ను మించి ఇక్కడ ఏది జరగదు అని మాత్రం గుర్తుంచుకో. కనుక నీకు అనుకూలమైన రోజులు వచ్చాయి, నీకు అంతా మంచి కాలం వచ్చేసిందని చెప్పినప్పుడు ప్రశాంతంగా నిద్రించు. ఈ అమ్మ అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది. ఈ తల్లి ఉండగా నీకెందుకమ్మా భయం, నేను చూసుకుంటాను అన్నీ అని చెప్పి మనకు దుర్గమ్మ తల్లి అయితే మనకు ఆశీర్వాదాలు ఇస్తూ మనకు అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశంలోని ఆంతర్యం మనందరికీ కూడా అర్థమైంది కాదు, గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు, నచ్చింది కాదు. నచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళా కలుసుకుంటాను. అంతవరకు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.